జననం, మరణం లేని, ఆదిలో లేని, అంత్యకాలంలో లేని అనంత శక్తి ఎవరో మీకు తెలుసా? బ్రహ్మ కూడా తన తలని వంచి, విష్ణువు కూడా భక్తితో తల వంచి ఎవరి పాదాల వద్ద ఉంటాడు? కాలానికి, మరణానికి అతీతంగా ఉన్నవాడు ఎవరు? అతన్ని అన్ని దేవతలకు దేవుడైన మహాదేవుడు అని ఎందుకు పిలుస్తారు? ఈరోజు మనం మీకు ఒక దివ్యమైన మరియు మర్మమైన కథను చెబుతాం. మీరు దానిని వినడమే కాకుండా మీ ఆత్మలోతుల్లో అది కొట్టుకుంటున్నట్లు కూడా అనుభూతి చెందుతారు. ఆకాశం, భూమి, నీరు లేదా అగ్ని లేని కాలం ప్రారంభానికి ముందు ఉన్న ఒక జీవిని ఊహించుకోండి. ఒకే ఒక స్పృహ ఉండేది, అవ్యక్తమైనది మరియు అనంతమైనది. దానిని నేడు మనం శివుడిగా పిలుస్తాం. అనంతమైన స్పృహ నుండి విశ్వ సృష్టికర్త బ్రహ్మ మరియు అందరినీ పోషించేవాడు విష్ణువు కనిపించాడు. కానీ శివుడు మాత్రమే కాదు, అతను కూడా కనిపించలేదు. శివుడు ఆదిశక్తికి మూలం కాబట్టి అతను కనిపించలేదు. శివుడు విశ్వానికి అతీతుడు. అతను ఎప్పుడు కనిపించడు లేదా అతనికి ముగింపు లేదు. అతను ఎల్లప్పుడూ ఉన్నాడు. అతను అనంతం మరియు అతను ఎల్లప్పుడూ ఉంటాడు. ఈ దివ్య ప్రయాణంలోకి ప్రవేశించే ముందు నేను మీకు ఒక చిన్న అభ్యర్థన చేయాలనుకుంటున్నాను. మీరు కూడా ఆధ్యాత్మికతను నమ్మితే మరియు సనాతన ధ్యానాన్ని ఇష్టపడితే దయచేసి మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి. మీ ఈ ఒక్క క్లిక్ మాకు గొప్ప నైతిక మద్దతు మరియు ఈ పవిత్ర ధ్యానాన్ని మరింత వ్యాప్తి చేయడానికి మాకు సహాయపడుతుంది. ఇప్పుడు శివుడి దేవతల దేవుడైన మహాదేవుడు అని ఎందుకు పిలుస్తారనే రహస్యాన్ని ఆవిష్కరిద్దాం. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ ఇట్ అవుట్. ఈ వీడియో మీకు ఎలా నచ్చింది? మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ యొక్క సబ్స్క్రిప్షన్ మాకు గొప్ప వరం. శివుడు మీ జీవితాన్ని ఆనందం, శాంతి మరియు శ్రేయస్సుతో నింపుగాక. ఓం నమ శివాయ.